మంగళవారం బుధవారం నాడు ఈ స్టోరీస్ మనందరికీ తెలుసు. ఈ స్టోరీస్ విలువల్ని పెంచుతాయి, వాల్యూస్ పెంచుతాయి. మన చిన్నగా ఉన్నప్పుడు మన సార్లు అనేక కథలు చెప్పిర్రు. మరి ఆ కథల ద్వారా ఇంతకుముందు కూడా మనం ఈ ప్రోగ్రామ్ను పెట్టడానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఫీడ్బ్యాక్లో ఒక కథను విని మరి ఎట్లయితే విద్యార్థి స్పందించిండు, ఆ విధంగా అది పేరెంట్స్ ఎంత హ్యాపీగా అయ్యారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి మనకు ఈ కథలు అయితే రావడం జరిగింది. ఈ కథలు అనేవి అనేక కథలు ఉన్నాయి. దాదాపుగా మనం ఇప్పుడు యూట్యూబ్ కానీ డిజిటలైజేషన్లో కూడా అనేక రకాల కథలు ఉన్నాయి. అనేక ఛానల్స్లో పిల్లలు కథలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కథల్ని మనం విద్యార్థులకు చెప్పాలి. ఆల్రెడీ మన తెలుగు పీరియడ్ ప్లాన్లో ప్రతిరోజు కూడా ఒక ఎఫ్ఎల్ఏలోనే కథనైతే చెప్పాలి. ఈ వై వాల్యూస్ అంటే ఈ కథల ద్వారా విలువలు. మరి విలువలు ఎందుకు? మన వ్యక్తిగత వృత్తి జీవితంలో నిర్ణయాల ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ వాల్యూస్ అనేవి ఈ వాల్యూస్ సంబంధించి చూడండి, అంతకుముందే మనం డిస్కస్ చేయాలి. లవ్, కంపాషన్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, యూనిటీ, కరేజ్, ట్రస్ట్, లాయల్టీ, ఎంపతి, కోఆపరేషన్, ఆనెస్టీ, ట్రూత్ఫుల్, ఫోకస్ అండ్ కమిట్మెంట్. ఇవి మామూలుగా ఇవన్నీ కూడా వాల్యూసే. ఆల్రెడీ వాల్యూస్ అనేవి ఇంటర్నల్గానే మనం ఎవరో చెప్తే మామూలు నేర్చుకునేవి కావు. మనం ఆచరిస్తూ తర్వాత సందర్భానుసారంగా అతనికి అవగాహన కలిగించడం అనేది చేయాలి. ఓన్లీ మన టీచర్సే కాదు, ఇది తల్లిదండ్రుల నుంచి అంటే బేస్ రూట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు ఆచరించే విలువలు, వాళ్ళు వ్యవహరించే తీరు, ఇప్పుడు పెద్దల పట్ల లేకపోతే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మనము షాపుకి పోయిరా వచ్చినాక 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ అది కొనుక్కోమనడం, అంటే దీన్ని లంచం అంటామా, ఇట్లా కొన్ని రకాలుగా మనం చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో కూడా అనేక అంశాలు అయితే ఉంటాయి. సరే, ఇందులో కూడా అంటే కథల ద్వారా మనం విద్యార్థికి నిజ జీవిత సంఘటనలు మనం చెప్తూ మనం విద్యార్థులలో ఏ విధంగా ఇవన్నీ కూడా వాల్యూస్ని పెంచాలి అనేది ఇందులో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టోరీస్. అసలు స్టోరీస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. మరి ఇన్స్టిల్స్ వాల్యూస్ అమాంగ్ స్టూడెంట్స్, మోటివేట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ టు టేక్ యాక్షన్స్, బూస్ట్ లిజనింగ్ స్కిల్స్. మరి లిజనింగ్ స్కిల్స్ కూడా ఈ దీంట్లో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం భాష నేర్చుకోవడానికి LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఫస్ట్ లిజనింగ్ స్కిల్స్ లేకపోతే విద్యార్థులు ఖచ్చితంగా ఏది కూడా ఉండదు. గురువు చెప్పు విద్య గురుతోడ వినకున్న బుద్ధికి ఎక్కదెంత బుధునికైనా కుండ బోర్ల వెట్ట నిండు నావా నాకు లలిత సుగుణజాల తెలుగు బాల అని మామూలుగా ఒక పద్యము, అందులో చాలా భావం ఉంది. మామూలుగా వర్షం వస్తుంది, నువ్వు కుండం బోర్ల పెడతావురా పిల్లవాడు. మరి ఒకవేళ మనం కుండను బోర్ల పెడితే చినుకులు అలా పోతాయా? పోవు. నీకు వాటర్ కావాలన్నప్పుడు వర్షం వచ్చేటప్పుడే నువ్వు నీళ్ళని పట్టుకోవడానికి మనం కుండను ఎలా అయితే మామూలుగా తెరిచి ఉంచాలనో మనం కూడా ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, నేను 10 మాటలు మాట్లాడితే నువ్వు మొత్తము నీ మైండ్ని బోర్లించి ఉంచితే ఏమైనా వస్తాయా? నేను ఇప్పుడు మాట్లాడిన విషయం నీకు ఎలా అర్థమవుతుంది అని. అంటే ఒక పద్యంలో కూడా నిజానికి పద్యాలలో చాలా వాల్యూస్ ఉన్నాయి. అలా అంటే ఇలాంటి మోటివేషనల్ ఒక్కొక్క పద్యము ఇప్పటికీ మనకు అట్లా గుర్తుంటుంది. తర్వాత దాంట్లో చాలా వాల్యూ ఉంది. అంటే విద్యార్థికి నిజంగానే ఒకసారి చూపించి మామూలుగా ఏదైనా గిన్నె తీసి ఇట్లా బోర్ల పెట్టి మామూలుగా నీళ్ళు ఇట్లా తల్లినా కానీ ఇట్లా పోసినా మళ్ళీ ఓపెన్ చేస్తే చినుకు పోయిందా? పోలేదు. అలాగే మనం కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినలేదు, ఎలా చెప్పగలుగుతావు? వింటే ఏదైనా ఇప్పుడు అన్ని చినుకులు దాంట్లో పడకపోవచ్చు, కనీసం కొన్ని పడడానికైనా అవకాశం ఉంది. మొత్తం బోర్లు ఇస్తే ఏం లేదు. కాబట్టి మీరు మొత్తం వినకపోతే ఏమీ రాదు, ఎవరికైనా రాదు. అంటే మరి గురువు చెప్పేటప్పుడు వినకపోతే అలా ఏమి రాదని చెప్పేసి అట్లా పద్యాలలో కూడా చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇందులో కూడా మీకు ఈ కల్టివేట్స్ క్రియేటివిటీ, ఇమాజినేషన్ పవర్ కూడా. కథ చెప్పాలంటే అంత ఈజీ కాదు. మరి నేను కూడా కథల పాఠాలని కూడా మళ్ళీ రీసెంట్గా అంటే దాదాపు 2016లోనే నేను కథల పాఠాలు కూడా రాసిన, కానీ అది బుక్ రూపంలోకి రాలేదు. దాదాపు ముఖ్యంగా పెండం జగదీశ్వర్ సారు కథా రచయితగా మంచి పేరు ఉన్న రచయిత, ఆ సార్కు కానీ ముందు మాటగా ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత కథ అంటే బుక్ ప్రింట్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. నేను చాలా అనుభవించడం, సరే ఏదో చేసినాం. ఆ తర్వాత నేను చెప్పినట్టే ఇక బుక్స్ ప్రింటింగ్ ఇవన్నిటిని వదిలేసి ఎవరు అడిగితే వాళ్ళకి జస్ట్ PDF పంపించడం, నా బుక్స్నే నేను PDFగా అట్లా పంపిస్తున్నా. సరే, ఆ రూపంలో ఈ కథలు అనే పాఠాల ద్వారా ఇప్పుడు నేను కూడా ఈ విద్యారంగంలో చెప్పేది ఏంటంటే, సరే ఇక్కడ ఈ అరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్లో మన పాఠాలలోనే మన కరికులంలో ఇప్పుడు FLN ఇప్పుడు రేపటి నుంచి మామూలుగా మనం మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. పాఠాన్ని ఆఫీసర్స్ వస్తారు, ఇప్పుడు సార్ MNO వస్తాడు, సార్ వచ్చి అడుగుతాడు, చదువుతుండా చదువుతలేడా, ఆ పాఠం ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా,
కాబట్టి మరి ఆ పాఠానికి సంబంధించిందే అందులోనే వాల్యూస్ ఉన్నాయి. అసలు చాలా పాటల్లో మన ఈవీఎస్లో కూడా అనేక రకాల అసలు జంతువుల పట్ల ప్రేమ, పక్షులు, ఒక సర్కస్లో ఒక కోతిని తీసుకుపోయి దాన్ని ఆడిస్తే దాని ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ఒక ప్యారెట్ రామచిలుక ఫీలింగ్స్, ఇలా అనేక రకాలుగా మనకు ఈవీఎస్లో కానీ లేకపోతే తెలుగులో కానీ అనేక రంగాలుగా ఉన్నాయి. సరే, ఉన్న పాఠాలలోనే ఆ వాల్యూస్ను పెంచితే మనకు ఇంకా ఉపయోగం అనేది, నేను ఈ ట్రైనింగ్నే పాఠాన్నే ఎంత బాగా చెప్పాలి, పాఠంలో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, దాదాపుగా అవి మీరు ఉపయోగించుకునేటట్టు చేయాలి. తర్వాత పిల్లలకు ఇప్పుడు చదువు నేర్పాలి. ఇప్పుడు ఆటలు ఆడిపిస్తున్నాం, హైఫై ఈఫై, సరే ఇది ఓకే, దీంట్లోనే ఇంకేమైనా ఉన్నాయా? అలా వీళ్ళకు విద్యారంగంలో మామూలుగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా బడిలో చేరిన విద్యార్థి చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధన విధానాలు రావాలని మామూలుగా అబ్దుల్ కలాం గారు కూడా నేను ఒక వీడియోలో చెప్పంగా చూసిన, ఒక పుస్తకంలో కూడా నేను చదివిన కూడా. అంటే బడిలో చేరిన విద్యార్థి మళ్ళీ బయటికి పోయేసరికి అతని చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధనా విధానాలు రావాలి. దానికి ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు కూడా ఏం చెప్పారంటే, ప్రైమరీ లెవెల్లో ఒక క్రియేటివ్ టీచర్స్ కావాలి, క్రియేటివ్ సిలబస్ కావాలి, మొత్తం మీద ప్రైమరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని కూడా అందులో చెప్పడం జరిగింది. హయ్యర్ సరే సమ్వాట్ గుడ్, బట్ ఇన్ ప్రైమరీ ఫౌండేషన్ లెవెల్లో ఇక్కడ మంచి క్వాలిటీ టీచర్స్ కావాలి, క్రియేటివ్ టీచర్స్ కావాలి. ఇప్పుడు అంతా మనం చూస్తున్నాం, మన పిల్లలు ఇంటర్ అయిపోగానే బీటెక్ అయ్యి ఇంకోటి ఇంజనీరింగ్ ఎక్కడెక్కడో, అంతే దాదాపుగా అక్కడ పోయే వాళ్ళందరూ ఎవరు సార్, చాలా క్లెవర్స్. మన స్కూల్ నుంచి పోయిన క్లెవర్, ప్రైవేట్ స్కూల్ నుంచి పోయిన క్లెవర్స్ అందరు ఎక్కడ పోతున్నారు సార్? బీటెక్ ఆర్ మెడిసిన్ ఆర్ ఇట్లా, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ. మరి ఇలా అంతా స్టాండర్డ్ అంటే ఎందుకు మరి ప్రైమరీ ఎడ్యుకేషన్లో మరి ఫౌండేషన్ ఇది, మరి పిల్లలకు చదువు నేర్పడానికి మరి క్వాలిటీ టీచర్స్ కావాలి, బెస్ట్ ఫ్యాకల్టీ కావాలి. మరి బెస్ట్ ఫ్యాకల్టీ కావాలంటే మరి ఇక్కడ కూడా అక్కడ అంత గౌరవం ఉండాలి, అంత అంటే కొంత సోర్స్ అంటే శాలరీస్ కూడా వేరే దేశాల్లో మంచి శాలరీస్ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్కు ఉన్న గౌరవం, ప్రైమరీ టీచర్కి ఇచ్చే గౌరవం వేరే ఒక కలెక్టర్కి కూడా ఇవ్వరు అనేది కూడా కొన్ని దేశాలలో ఉంది. మరి అంత గౌరవం ఉంటే ఇప్పుడు ఎక్కడి నుంచి క్లెవరు పోయే బీటెక్ ఇంకేదైనా పోయే విద్యార్థి ఈ ఫీల్డ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక అతను తన పిల్లవాడిని ఏ స్కూల్కు పంపిస్తలేడు, అతను తన పిల్లవాడిని తన దగ్గరే ఉంచుకొని చదివిస్తూ కూడా ఉన్నాడు. ఆయన అంటే టెడెక్స్లో ఆయన ఒక పెద్ద వ్యక్తి, అందులో కూడా మాట్లాడే అంత గొప్ప వ్యక్తి. ఎందుకు మరి నువ్వు మీ పిల్లవాడిని బడికి పంపిస్తలేవు అంటే చెప్తాడు. ఆడికి పోగానే ఒక పద్ధతి అంటూ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ ఏడు ఉంటుంది, ఇప్పుడు తెలుగు సార్ వస్తాడు, ఇది చెప్పగానే ఆయన మైండ్ ఫిక్స్ కాకుండా ఇంకోసారి వస్తాడు, ఇంకొకసారి వచ్చి ఆయన ప్లాన్లో పోతాడు. పిల్లవానికి ఖచ్చితంగా ఇదే ప్లాన్లో పోవాలి, దీని తర్వాత ఇదే పోవాలి, అలా ఉండొద్దు. పిల్లవానికి నేర్చుకునే శక్తి. తర్వాత ఈ బుక్స్ రాసేటోళ్ళు కానీ ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఇప్పుడు వేసి ఇప్పుడు పుస్తకాలు ఇవన్నీ మన పుస్తకాలు వచ్చినాయి. ఇలా ఎవరు ఈ కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లో ఎంతమంది మేధావులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉండట్లేదు. అంటే ఈ కంటెంట్లో కూడా లోపం ఉందని చెప్తాడు అతను. కంటెంట్ క్రియేటింగ్ చేసేటంలో, పుస్తకాలు రూపొందించడంలో కూడా బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ పర్సన్స్ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కావట్లేదు. తర్వాత స్కూళ్ళలో పోతే టీచింగ్లలో కూడా ఇంకా కూడా ఇప్పుడున్న తరంలో వస్తలేరు. ఒకప్పుడు అంటే ఉన్న వాళ్ళందరూ ఇదే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద బీటెక్లో అట్లా పోలే. కానీ ఇప్పుడు వస్తున్న నూతన తరంలో ఎవరు చూసినా 10th ఇంటర్ అయిపోగానే బీటెక్, మెడిసిన్, అది క్లెవర్స్ అందరూ అటే పోతున్నారు. మరి ఇక్కడ ఈ ఫ్యాకల్టీ కానీ అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు. తర్వాత ఒక సిలబస్ కూడా ఒక పద్ధతులకు ఇట్లే చెప్పాలి. ఫస్ట్ రాగానే మైండ్ఫుల్నెస్, ఈ ఫస్ట్ 30 నిమిషాలు ఇదే చేయాలి, 4 నిమిషాలు అదే చేయాలి, తర్వాత ఇంకో నిమిషాలకు అదే చేయాలి. అరే ఇలా చేస్తే అసలు మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా వీలవుతుందా? ఎప్పుడైనా టైం టేబుల్ ప్రకారంగానే ఖచ్చితంగా ఆ 30 నిమిషాలు చెప్పి మళ్ళీ 30 నిమిషాలు వర్క్ బుక్ చేయించి కరెక్ట్గా ఎవరికైనా వీలవుతుందా? మరి ఎవరికి కూడా అంటే హై స్కూళ్ళల్లో పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో ఖచ్చితంగా ఒక పద్ధతిలో చెప్పడం వీలవుతుంది. కానీ మన ప్రైమరీ ఎడ్యుకేషన్లో 100% మంది క్లాస్కో టీచర్ లేడు. మరి 80% మందికి ఉపయోగపడే కరికులం తయారు చేయాలన్నా ఓన్లీ 10% ఎన్నో కాడ క్లాస్కో టీచర్ ఉన్నాడు. ఆ 10% వాటిని ఈ 90% వాళ్ళ మీద రుద్దడం వల్ల అసలు ఉన్న విలువలు కూడా పోతున్నాయి, ఉన్న ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి అనేది మరి నాలాంటి వాళ్ళ ఆలోచన. మరి అది ఎంతవరకు
లో మొత్తం మీద అయితే విద్యార్థులకైతే పాఠశాల స్థాయిలో మరి మన పాఠశాలలో ఉన్న కరికులాన్ని పర్ఫెక్ట్గా అయితే మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత వాల్యూస్ అయితే నేర్పుదాం. కథలు ఎందుకు చెప్పాలి? కథలు అంటే పిల్లలకు ఇష్టం, మీకు ఇష్టం, నాకు ఇష్టం, ఎవరికైనా ఇష్టం. ఆలోచింపజేస్తాయి, రసానుభూతిని కలిగిస్తాయి, మానవీయ సంబంధాలు పెరుగుతాయి. మరి ఈ కథల స్వభావం ఎలా ఉంటుంది అంటే కథలో మామూలుగా విలువలు ఉండాలి, వాల్యూస్ ఉండాలి. కథ చెప్తే ఏదో ఒక విలువ విద్యార్థిలో పెరగాలి. మనందరం కూడా చిన్నప్పటి కథలు, మహాభారత కథలు కానీ లేకపోతే ఇంకేదైనా జానపద కథలు కానీ అనేక కథలలో మరి ఈయన ఇట్లా ఉండేవాడు అట్లా ఉండేవాడు అని ఇంకా కూడా కొంత మన మీద ప్రభావం చూపిస్తాయి. వాస్తవికతను ప్రతిబింబించాలి. కొన్ని కథలు ఇప్పుడు కాకి కథ చెప్పినప్పుడు మరి కాకి రాళ్ళు వేస్తుందా, ఆ నీళ్ళు వేస్తే లోపలికి పోతుందా, అలాంటి డౌట్ కూడా అంటే జంతువుల కథలు అన్నీ కూడా దాదాపుగా సరే కొద్దిగా వాస్తవికతకు కొద్ది దూరం ఉన్నా అందులో వాల్యూస్ అయితే ఉంటాయి. సరే ఇందులో మాత్రం వాస్తవికతను అయితే ప్రతిబింబించాలి, ఆలోచనలను పెంపొందించాలి, చిన్న చిన్న వాక్యాలలో ఉండాలి. అంటే మన ప్రైమరీ వరకు మాత్రం చిన్న చిన్న వాక్యాలు. అందుకనే నువ్వు సొంతంగా వాస్తవికత ఉండే ఈ స్వభావం వచ్చే కథల్ని ఎంచుకోవాలి, లేకపోతే నువ్వే రాసి చెప్పాలి. తీసేయలేను అలాంటి అందులో లేకపోతే దాదాపు ఉన్నాయి అలాంటి కథలు వెతకమంటున్నా నేను. అది అది ఆ వాస్తవం ఉండాలి. అదే అదే అంటే ఓకే మామూలుగా ఆ కన్క్లూజన్లో వచ్చేసరికి అది ఖచ్చితంగా అది వాస్తవమేనా, నిజమేనా, ఇలా జరిగితే మంచిదేనా అనేది ఓకే. అంటే కొన్నిసార్లు అలాంటి క్వశ్చన్స్ మనలో నుంచే వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ కథల వల్ల ప్రయోజనాలు. జంతువులు కానీ పక్షులు కానీ పిల్లలకి ఆకర్షణీయంగా చెప్పడానికి దాన్ని ఉపయోగించారు. ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పడానికి. ఎస్ ఖచ్చితంగా సార్. ఇప్పుడు అలాగే కథలోని విలువలను ఆచరించి మరి ఆనందం పొందుట. ఇప్పుడు ఆ కథను అందులో ఉన్న వాల్యూని మరి ఆచరించి ఆనందం బిడియం వీడి చురుకుగా పాల్గొనట. విద్యార్థికి కొంచెం షైనెస్, సిగ్గు అంటే ఫ్రీగా మరి మాట్లాడడానికి అవకాశం, స్వయంగా కథలు చెప్పగలుగుట, మానవీయ సామాజిక విలువలతో అనుభూతిని పొందుట, గుణాత్మకమైన ప్రవర్తన మార్పుకు ఇది అనుకూలంగా ఉంటుంది. మరి కథ చెప్పే పద్ధతి ఎట్లుంటుంది అనేది మనందరం కూడా కథలు రెగ్యులర్గా చెప్తుంటాం కాబట్టి హావభావాలతో ఆసక్తిగా చెప్పాలి, స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి, కథ మధ్యలో 1 లేదా 2 సార్లు ప్రశ్నించాలి. విద్యార్థి కథ చెప్తున్నప్పుడే మరి ప్రశ్నించాలి, ముభావంగా ఉన్న పిల్లలను కూడా ప్రోత్సహించాలి, ముగింపును ఊహించమని తెలపాలి. మరి ఏమవుతుంది, దీని తర్వాత ఏమైతే ఉండొచ్చు అనేది చెప్పాలి. ప్రతిస్పందనలు స్వాగతించాలి, కథకు పేరు పెట్టమని సూచించాలి, ప్రతిస్పందనలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతిస్పందనలు అంటే జస్ట్ వాళ్ళు మామూలుగా అడిగేటప్పుడు ఎందులోనైనా విద్యార్థులతోటి కొద్దిగా ఆటపాటలతోటి వివిధ రకాలుగా యాక్టివిటీగా స్టాండప్, సిడౌన్ ఇట్లా అవన్నీ కూడా అనుకుంటూనే ఎప్పుడు కూడా యాక్టివ్గా అయితే ఉంచాలి. సరే ఇప్పుడు ఈ కథ అంటే నేను రాసిన ఇప్పుడు కథల ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పుడు అక్షరాల గుర్తింపు, ఇప్పుడు నెంబర్స్, లెటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మామూలుగా నేను రాసిన ఒక చిన్న కథను, హాయ్ పిల్లలు, నేను ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇందులో అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో అంజమ్మ, ఆగయ్య అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. అయితే ఇది పేరు రాయను చిన్నపిల్లలకి కాబట్టి, కాకుండా కొంత పెద్ద పిల్లలు చెప్పేటప్పుడు రాస్తున్నాం. అంజమ్మ, ఆగయ్య అనే భార్యాభర్తలు ఉన్నారు. ఏ ఊరిలో ఉన్నారు? అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో అంజమ్మ, ఆగయ్య భార్యాభర్తలు, వాళ్ళకు 2 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. 1, 2 ఓకే. చిన్నవాని పేరు, వీడు చిన్నవాడు, వీని పేరు ఏం పేరు? నెక్స్ట్ ఇంకోడు పెద్దవాడు ఉన్నాడు, ఈ పెద్దవాని పేరు ఏం పేరు? ఏం పేరు? ఓకే. వీరిద్దరు అన్నదమ్ములు, అవునా? మీ దాంట్లో ఎవరైనా 2 అన్నదమ్ములు రారా?
నాకు అన్న ఉన్నాడు సార్, నాకు తమ్ముడు ఉన్నాడు సార్, ఓకే. వీళ్ళ దాంట్లో అన్న చెల్లె ఉన్నారు సార్, నాకు చెల్లె ఉంది కానీ అన్న లేడు సార్, తమ్ముళ్ళు, ఓకే. వీళ్ళు మాత్రం ఇద్దరు అన్నదమ్ముడు. ఈ చిన్నవాడి పేరు చిన్నవాడు ఉండు కదా, వీనికి ఈ ఆకు అమ్మ అంటే ఇష్టం రా. ఎవరిష్టం? అమ్మ. ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకొని అమ్మ పని చేస్తుంటే ఆడికే పోతాడు, అమ్మ కూరగాయలు అమ్మ అని ఆడికి పోతాడు, షాపుకి పోతుంటే అని ఉరుకుతుంటాడు. అరే వద్దురా కొద్దిసేపు ఇంటికాడ కూసారా, నేను వస్తా అనుకుంటా. వీడెప్పుడు అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు. అమ్మ ఏం పని చేస్తే నేను చేస్తా, అమ్మ ఆకలి అది ఊపుతాను కదా, నేను ఊపుతా మమ్మీ అని ఇట్లా పట్టుకొని ఇట్లా ఊపుతుంటాడు, ఇట్లా చేస్తుంటాడు, అట్లా చేస్తుంటాడు. ఎవరు చేస్తారు? సార్ ఎవరు? ఏడిపోతాడు. ఆకు అమ్మ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు అమ్మకాడు ఉంటాడు. ఇంకోడు ఉన్నాడు కదా, వాళ్ళకు మామూలు వ్యవసాయం ఉందంటే ఒక ఆవు ఉంటుంది, ఆవుకు ఒక దూడ కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఈడు వాళ్ళ అమ్మకాడు ఉండకుండా ఆ దొడ్లో ఉన్న ఆవు కాడికి పోతాడు, ఆవు కాడిని ఆడుకుంటాడు. ఎవరు? సార్ ఆవు కాడికి పోయి ఆ దూడ ఇట్లా పాలు చెప్తుంటే వీడు కూడా డైరెక్ట్గా ఆవు ఏమనదు, మంచిగా ఆవు దోస్తానికి వీడు కూడా ఇట్లా ఇట్లా పాలు చిక్కుతుంటాడు. ఆ దూడ చెప్తుంది, మళ్ళీ దూడ ఇట్టు ఉరుకుతాడు, వీడు ఉరుకుతాడు. ఎవరు పాలు చిక్కుతారనా? ఎవరితో ఆడుకుంటాడు? ఆవు దూడతో ఆడుకుంటాడు, ఆవు దగ్గర పాలు చీకుతాడు. ఓకేనా? ఈ విధంగా ఎప్పుడు ఈ ఏమో అమ్మెమ్మటే పోతాడు, ఈ ఏమో ఆవు దూడే వాళ్ళ నాయన అరక పట్టుకొని పొలం వాడికి పోతుంటే ఆవును కొట్టుకోపోతాడు, వీడు కూడా దాని ఎమ్మటే పోతాడు, ఆ దూడతో ఆడుకుంటుంటాడు. ఈ విధంగా వీడు చేస్తుంటాడు. వీడేమో ఎప్పుడు అమ్మను వదిలిపెట్టి వీడు ఉండడు. అయితే ఒకరోజు ఫుల్గా వర్షం వస్తుంది. వర్షం రాగానే ఇంకా ఇద్దరికి వర్షం అంటే కూడా ఇష్టం. ఇద్దరు వర్షంలో ఫుల్గా ఆట ఆడతారు. ఎంతసేపు ఆడతారు? మస్తు సేపు ఆడుకుంటారు. మరి ఎక్కువసేపు ఆడితే ఏమైంది, బాగా తడిచి మొత్తం తడిచి సర్దైందిరా, శివుడికి ఆడుతుంది ఒక్కొక్కరికి అట్లా అయ్యింది. ఇక ఏమైంది? జలుబు అయింది. జలుబు అయినాక ఏడికి పోవాలి? మరి డాక్టర్ కాడికి పోవాలి సార్. డాక్టర్ కాడికి పోవాలి. వీడు ఇక డాక్టర్ కాడికి పొద్దుగాల తీసుకోవాలంటే ఈ నాకు వద్దు, నాకు ఏమొద్దు అని వీడు ఏడ్చుకుంటావు, వాళ్ళమ్మ పట్టుకొని మమ్మీ అని. వీడు పెద్దవాడేమో మరి డాడీ జ్వరం తక్కువ అవుతుందా, ఆయనకి ఏం తినలేకపోతున్నా, మరి డాక్టర్ ఏమి సూదిస్తే తక్కువ అవుతుందా అని ఈడు అంటుంటాడు. ఈడేమో నాకు సూది వద్దు, నాకు గోలు వద్దు అని ఈడు భయపడుతుంటాడు. మొత్తం మీద ఇద్దరిని అక్కడికి బలవంతంగా ఇన్ని విర్రగా వాళ్ళ మమ్మీ డాడీ పట్టుకొని ఓన్ని పట్టుకుపోతారా అని సార్. పెద్దోడైతే డాడీ నాకు తక్కువ అవుతుందా, ఏం కాదు, కొద్దిసేపు నొప్పి అయితే ఏం మళ్ళీ తక్కువ అవుతుంది నాన్న అంటే మంచిగా అర్థం చేసుకుంటాడు. ఓకే. ఇద్దరు కలిసి బలవంతంగా వీడిని కుసబెట్టుకొని పట్టుకొని పోతాడు. ఇక పట్టుకొని పోయినాక డాక్టర్ కాడికి పోయినాక వద్దని ఇడు ఉరుకుతూ ఉంటాడు, చిన్నోడు పట్టుకొస్తూ ఉంటాడు. ఏమో ఏమో డాక్టర్ ఆ డాక్టరు అనిల్ అనే డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ కాడికి పోయి ఖచ్చితంగా వీడేమో ఏమో డాక్టర్ నాకు ఈ డాక్టర్ నాకు ఫస్ట్ ఈ డాక్టర్ అని వీడు నాకు ఫస్ట్ దెబ్బను జ్వరం తక్కువ కావాలి, నేను మళ్ళీ ఆవు దూడకడికి పోవాలి అని వీడు అంటుంటాడు. ఎవరు అంటుంటారు? అంటాడు. ఈ ఏమో నాకు వద్దు అని వీడు ఉరుకుతుంటాడు. ఇట్లా బిరిగా పట్టుకుంటారు. ఎవరు? సూది నాకేం పోతున్నారు? సార్ వీడు మరి సూది అంటే భయపడ్డారు ఎవరు? ఇతను. ఈ విధంగా ఇద్దరికి చివరికి ఈయన బిర్రగా పట్టుకుంటారు. వాళ్ళ నాయన కాలు పట్టుకుంటాడు, వాళ్ళ మమ్మీ ఇట్లా పట్టుకుంటుంది. పట్టుకొని ఇంకా చిన్నగా నీకేం కాదు నాన్న, ఏం కాదు అని ఎడుతుంటాడు. ఎట్టాడుతాడు ఇట్లా ఇక చిన్నగా ఎనికిస్తారు. వానికి కూడా ఇంజక్షన్ ఇస్తారు. మళ్ళా అంటే మరి ఇంజక్షన్ ఫస్ట్ డాక్టర్ చెప్తాడు, గోలిస్తేమో ఇట్లా 2-3 రోజులు పడుతుంది, ఇంజక్షన్ ఇస్తేమో దబ్బున ఎక్కువ అవుతుంది, టానిక్ ఇస్తేమో 3 రోజులు పడుతుంది అని ఇట్లా చెప్తాడు. ఏది కావాలంటే వీడేమో నాకు ఇంజక్షన్ డాక్టర్ అని వీడంటాడు. కొద్దిసేపు భరిస్తే మనకు తర్వాత మంచిగా ఆడుకోవచ్చు, మంచిగా అన్ని తినొచ్చు కదా సార్ అని వీడంటాడు. వీడైతే ఇక ఏడుస్తుంటాడు. చివరికి మాత్రం ఇద్దరికి ఇంజక్షనే ఇప్పించి తీసుకుపోయిన తర్వాత తెల్లారినాక మంచిగా తక్కువ అవుతుంది. ఇక వీడు ఎప్పుడు అమ్మకానే ఉంటాడు, వీడేమో ఆవుకానే ఉంటాడు. ఓకేనా? మరి అమ్మకాడ ఉండేటోళ్ళు ఎవరు? ఆ విధంగా నెక్స్ట్ ఆవు కాడ ఉండేటోళ్ళు ఎవరు? నాకు సూది అని అన్నోడవాడు సార్, నాకు సూది వద్దు అన్నోడవాడు వీడు, పాలు చీకినవాడు సార్. ఇలా ఎన్నో క్వశ్చన్లు వేసుకుంటూ ఆ విద్యార్థులకు నేనైతే ఫస్ట్ టైం ఒకసారి చెప్పిన, మా ఫస్ట్ క్లాస్ మళ్ళీ పిల్లవాళ్ళు మళ్ళీ చెప్పురా అంటే ఇక ఆడి స్టైల్లో వాడు చెప్పిండు. అసలు నేను అంటే కొంతమంది పిల్లలు అట్లుంటారు, అందరు చెప్పలేదు కానీ ఒక పిల్లవాడైతే యాక్టివ్గా ఉన్నాడు.
వాడు ఈ కథను చాలా బాగా ఇంకా నాకంటే ఇంకా కొన్ని పదాలు అటు ఇటు యాడ్ చేస్తూ నేను చెప్పినవి కాకుండా కొన్ని తీసేయడం అది చేయడం దీంట్లో అనేక కథలు అంటే దీంట్లో మనం 3వ తరగతి 4వ తరగతిలో కూడా ఆనందం ఆవు వీడు ఆనందం పొందినాడు పదాలు రాసుకుంటా అంటే కథలో ఏం పొందిండు ఆనందం పొందిండు ఆవు కాడి పోయిండు వాళ్ళ నాయన ఏం ఎత్తుకపోయిండు ఆరక ఎత్తుకపోయిండు ఆరక ఇలా పదాలన్నింటిని కూడా ఆ కథలో ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పినా సార్ నాకు తెలిసి 5-10 నిమిషాలలో కథ అయిపోయింది అంటే ఒక 10 నిమిషాలు మన పీరియడ్ మొత్తంలో ఒక 10 నిమిషాలు ఇలా కథ చెప్పిన తర్వాత విద్యార్థితోటి వెనకటి పద్ధతిలో వానికి ఆ అనే అక్షరాన్ని రాయించడము దిద్దిపియడం కూడా ఒక అది కరెక్టే నేను మొత్తం పిల్లల్ని దిద్దిపియొద్దని కూడా చెప్పాను ఇంచా జస్ట్ ఇట్లా పెట్టియడము తర్వాత ఎట్లా నేను రాస్తా చూడు దీని పేరు రాయనా ఇట్లా అని ఇట్లా అదే ఇట్లా అని ఇట్లా ఇక ఏదో చేయని ఇట్లా ఇట్లా తిప్పడం పిల్లలకు అనుర్రా అందరు అనుర్రి ఇట్లా అని ఇట్లా తర్వాత ఫస్ట్ ఇట్లా సున్న పెట్టరు ఇట్లా అనుర్రి ఇట్లా అనుర్రి అని ఇట్లా మళ్ళీ ఓసారి పలక మీద పలక ఇట్లా ఇప్పుడు సున్న ఇట్లా పెడతా మళ్ళీ లేకపోతే ఏదైనా అక్షరాన్ని రాపించినా కానీ ఇట్లా అని ఇట్లా రాయించినా కదా ఇప్పుడు నేను జడిపేస్తున్నా రానా నువ్వు జడిపేసిన ఇప్పుడు రాస్తావు చూడు రాదురా అనగానే ఆయనకి కనబడుతుంటుంది నేనేమో చెడిపేసిన నేను అంట ఆయనకేమో ఆడ కొద్దిగా కనబడుతుంటుంది ఆయనకి మొత్తం చెడిపోయాను కొంచెం చెడిపేస్తా దాన్ని చూసుకుంటూ రాస్తా ఉమ్మ రాసిండ్రా ఇటు రాసిండ్రా కథం రాసుకుంటాను రా బా భిక్షం ఎంత రాసిండు చూడరా ఓకే నెక్స్ట్ మళ్ళా ఇట్లా అంటే విద్యార్థి కొద్దిగా ఫస్ట్ సున్నాలు చేసి తిరిగిన తర్వాత మనం ఏదో చెడిపి అమ్మ వచ్చిందిరా ఇంటికి వచ్చిందిరా కథ మదం వచ్చింది అలా ఆ కథలో ఈ అక్షరాలను ఇంతసేపు చెప్పడం ద్వారా మళ్ళీ తర్వాత దీని మీద నేను ఒక గేయం కూడా రాసింది అమ్మ అరటి పండు తెచ్చింది అన్న అయ్యలకు ఇచ్చింది అక్క అంగూరలు తెచ్చింది అత్త అవ్వలకు ఇచ్చిందని మీకు ఒక 30 సెకండ్స్లో మంచి అమ్మ ఆవు బొమ్మ మరి అమ్మ ఏం తెచ్చింది అరటి పండు తెచ్చింది సార్ అంటే ఆ గేయం వినడం ద్వారా LSRW లిజనింగ్ స్పీకింగ్ మళ్ళీ రీడింగ్ మరి అమ్మ ఏం తెచ్చింది అరటిపండు ఎవరెవరికి ఇచ్చింది అన్న అయ్యలకి ఇచ్చింది అక్క అంగూరలు తెచ్చింది అంగూరలు ఎవరు తెచ్చిర్రు అక్క తెచ్చింది ఎవరికి ఇచ్చింది అత్త అవ్వలకి ఇచ్చింది ఇలా విద్యార్థికి ఆ పదాలు అనిపించడం ఆ పదాలను ఇట్లా అనిపించడం ఇలా అంటే పాఠ్యాంశాలనే ముఖ్యంగా మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే అక్షరాలు గుర్తుపట్టడం పెద్ద సమస్య మనందరికీ తెలుసు మా దాంట్లో ఉన్న ఎవరైనా సరే కొద్ది తెలివిగా పిలవడం కొంచెం తొందరగా ఇక మిగతా వాడు ఊరికే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఆ అక్షరం గుర్తుపట్టడం కానీ నేను ఈ కథ చెప్పిన తర్వాత ఇలా కొద్దిగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత వాళ్ళు పిల్లలకి అంటే ఒక తెలుగు టీచరు ఒక ఫస్ట్ క్లాస్కు రెగ్యులర్గా అలా పోయి ఆ పాఠ్యాంశాలతో అసలు పాఠ్యాంశాలే ఇలా కూడా తయారు చేయాలని నా బాధ తబల పాఠం అంటే ఆ తబల ఓడు కొడుతుండు తబలని ఇప్పుడు ఓడు చూస్తుండ్రు అసలు యాక్చువల్ పిల్లలకు లింక్ ఉన్నదే పెట్టమన్నాం కానీ తబలనే ఎందుకు చూస్తున్నారు రెగ్యులర్గా చూస్తురా పలకన్న రోజు నా దగ్గర ఉండే అప్పుడు పలక పాఠం పెట్టిరు సరే పలకలో 3 అక్షరాలు కూడా ఉన్నాయి తా రాయడం కంటే ఆ రాయడమే ఇంకా ఈజీగా మరి తా ఇట్లా రాయడం కంటే ఈ ఆనే రాయడం ఈజీ కదా చిన్నగా ఉట్టిగానే నాకు ఇట్లా అని ఏదో కొద్దిగా ఈజీ మరి ఎందుకు ఒక అట్లా పాఠ్యాంశాలు సరే అవి లేవనేది తర్వాత అంశం ఇలా చూసుకుంటూ పోతే కథల ద్వారా తర్వాత నెంబర్లు గుర్తుపట్టేయడం కూడా ఇక నేను కథ అంటే నాకు పెద్ద సాహిత్యం ఏం లేదు కాకుండా పిల్లల్లో నిజానికి ఇలాంటి రీసెర్చెస్ రావాలి చాలామంది ఉన్నారు కొంత క్లెవర్స్ తర్వాత వాళ్ళకి అవకాశం ఇస్తే చెప్పేవాళ్ళు ఉన్నారు అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ వస్తే సింపుల్గా మనం కూడా ఏదో కొంచెం పిల్లలకు జాయ్ఫుల్ లెర్నింగ్ తోటి మనం చెప్పగలుగుతాం అలాగే అన్ని కథలు కూడా ఆలు రెండో ఈ ఏమవుతుంది దానిలో కొంత వాల్యూస్ కూడా పెంచేటట్టు కూడా ఉంటాయి తర్వాత నెంబర్స్ మీద అలాగే లెటర్స్ మీద అలాంటి వీటి మీద అలాగే ABCDల మీద కానీ ఇలా ఒక్కొక్క దాని మీద మనం కథలు చెప్పుకోవచ్చు సరే సార్ ఇది కథలు విద్యార్థుల ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసేలా ఉండాలి విద్యార్థులు నిజ జీవితంలో తగు చర్యలు తీసుకునేలా కథలు సహాయపడాలి అలాగే కథలోని విలువల గురించి ఉపాధ్యాయుడు నేరుగా చెప్పకూడదు అందులో ఏముంది అనేది చెప్పకూడదు మరి నీకు కూడా రేపు జ్వరం వస్తే ఏం చేస్తున్నాను జ్వరం వస్తే సూదంటే భయమే కానీ మరి ఎట్లా మరి చచ్చిపోతారా మరి జ్వరం అట్ట ఎక్కువ అయితే చచ్చిపోతారు మరి చచ్చిపోతావా కాదు కాబట్టి మనం మరి కొద్దిసేపు బాధ భరించాలి కదా నొప్పి అయినా భరించాలి భరిస్తే జర్రసేపు నొప్పి వస్తే తక్కువ అయిపోతుంది
అందరం అంతే అని ఇట్లా అంటే విద్యార్థులు కొద్దిగా వాల్యూస్ నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలు కాబట్టి నీకు నిజంగానే జ్వరం వస్తుంది. మరి ఎక్కువసేపు వానలు ఆడవద్దు, కొద్దిసేపు ఆడాలి, కానీ మొత్తం అంతసేపు ఆడితే మరి జ్వరం రాదారా మీకు వస్తుంది. ఇట్లా అంటే కొన్ని అంశాలను విద్యార్థులకు చెప్పడం, తర్వాత ఉపాధ్యాయుడు ప్రశ్నల ద్వారా విద్యార్థుల మేధో మదనం చేయడానికి ఎంత వీలుంటే అంత వాడు వివిధ రకాలుగా చెప్తాడు. ఉపాధ్యాయుడు మూల భావనకు అనుగుణంగా సందర్భానికి తగినట్టుగా ఎన్ని ప్రశ్నలైనా విద్యార్థులను అడగవచ్చు. ప్రతి విద్యార్థి మీరు చెప్పేది వింటూ ప్రశ్నలకు బదులు ఇచ్చేలా జాగ్రత్త వహించాడు. ప్రతి ఒక్కరిని కూడా చిన్నగా మాట్లాడేయడం అని విద్యార్థులకు అక్షరాలకు సౌండ్ ఇంపార్టెంట్. అనే సౌండ్, అనే సౌండ్, ఈ సౌండ్లు అనేవి కొత్తగా బడికి వచ్చిన విద్యార్థికి వేరే ఇంటికాడ బూతు మాటలు కూడా టకాటక మాట్లాడతాడు. ఆడి అంటే అవి లోటకెళ్ళి ఊరికొస్తే ఆడు ఎప్పుడైనా నేర్చుకోవాలనుకుండా, కానీ అక్కడ ఆసక్తిలో ఆడు తెలియకుండానే అక్కడ విని ఆ బూతు మాటల్ని మనం కూడా వస్తాయి. మనకు బూతులు మనం నేర్చుకున్నా ఇప్పుడు 100 బూతులు వస్తాయి, గట్టి కోపం వస్తే అవి ఎడంగా వచ్చినాయో ఎట్లా నేర్చుకున్నామో అంటే అంతే. అది ఏమన్నా ప్రాక్టీస్ చేయలేం మనం, కానీ పచ్చి బూతులు అంటే ఎన్ని అంటే అన్నీ వస్తాయి సబ్కాన్షియస్ మైండ్లో. అలాగే విద్యార్థులు కూడా పిల్లలు ఎప్పుడు నేర్చుకోవాలో వాళ్ళ మూడు ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఒక్కోసారి అంత ఆసక్తిగా అట్లా వింటారు. అలాంటిది కల్పించాలి. మరి ప్రతి విద్యార్థిని కూడా ఏదో విధంగా మనం మాట్లాడించాలి. ఈ స్టోరీసు ట్యూస్డే వెన్స్డే మనం అంతకుముందు బ్రీఫ్గా కూడా బిక్షంతా కూడా చెప్పడం జరిగింది. డ్యూరేషన్ 30 minutes, మైండ్ఫుల్నెస్ లాగానే ఇది 30 minutes. ఈ మానసిక సంసిద్ధత మాత్రం ఫస్ట్ సెషన్లో చెప్పింది మాత్రం ఇది ఖచ్చితంగా రోజు చేయాల్సిందే. ఇది రోజు 2-3 నిమిషాలు చేసిన తర్వాత ఈ కథను ఎంతసేపు చెప్పాలి సార్? 7 నుంచి 8 నిమిషాలలో జస్ట్ కథను చెప్పాలి. 7 to 8 minutes. తర్వాత రీకలెక్టింగ్ ద స్టోరీ, కథ మననం, అదొక 2 minutes చెప్పండి కథ అని. క్వశ్చన్స్ టు బి డిస్కస్డ్ 15 to 17 minutes. చాలాసేపు విద్యార్థులతో మాట్లాడించడం అనేక అంశాలను. అలాగే సైలెంట్ సిట్టింగ్, మౌన ప్రక్రియ, జస్ట్ ప్రశాంతంగా కూర్చొని మీకు చెప్పిన కథను కొంత రీకలెక్ట్ చేసుకోవడం, దానికి సంబంధించి కొద్దిగా రిలాక్స్గా కమ్మనడం అనేది ఇది 1 to 2 minutes. ఇది మనకు మంగళ బుధవారాలు. ఇక్కడ కూడా ఒక కథ ఇచ్చిండు. ఆల్రెడీ మీకు మాడ్యూల్ కూడా ఉంటుంది సార్, మాడ్యూల్లో మీకు పెడతాం PDF, అందులో కూడా అన్ని కథలు ఉన్నాయి. ఆ కథలను చెప్పుకుంటూ పోయినా సరిపోతుంది. కాకపోతే మనకు బెస్ట్ ప్రాక్టీసెస్గా ఇప్పుడే మనం అనుకున్నట్టు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో ఒక్క గైడ్ కొనలే. నేను 1 to 10th దాకా కూడా ఎప్పుడూ ఒక గైడ్ కొనలే. ఏదైనా రాసేటప్పుడు కూడా అవును గైడ్లో ఉన్నట్టు ఆయన ఎందుకు రాయాలి, నేను రాసింది కరెక్ట్ కాదా అని నేను ఆ కాలంలోనే 7th 8thనే అనుకునేవాడిని. 7th 8th ఆ స్థాయిలో మాత్రం అందులో ఉన్నట్టే రాయాలని ఏం కాదుగా. అంటే ఆయన ఎవరో ఒక ఆయన రాసిండు, ఆయనకంటే నేను గొప్పని కాలేనా, అంటే నేను నా స్థాయిలో నేను రాయలేనా అనేది ఇప్పటికి కూడా మనం అంతే సార్. ఎవరో ఏదో చేసింది ఇప్పుడు ఒకరు ఫిక్స్ చేసిరు అనుకో, అది గ్రేట్ కాదు. మన అందరూ తెలుసు మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నామంటే మనలో అంతకంటే ఎక్కువ అవును ఇంకా బాగా కూడా ఉన్నాయి. ఎవరు చేసింది ఏది ఫైనల్ కాదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసింది, మన స్థాయిలో మనం కూడా చేయొచ్చు. సరే సార్, ఈ విధంగా కథ అయితే ఇక్కడ కూడా ఒకటి గాజుల కథ ఉంది. సరే మీరు చదువుకోవచ్చు. కావ్య వాళ్ళ అమ్మతో జాతరకి వెళ్ళింది, గాజులు తీసుకుంది. ఆ గాజులు కొన్ని గాజులు కొనలేకపోతే రా మెటీరియల్ తీసుకుంటుంది ఆమె. రా మెటీరియల్ అంటే గాజు తయారు చేయడానికి ఏదో మెటీరియల్ తీసుకొని దానికి సంబంధించినవి తీసుకొని ఇంటికి పోయినాక ఆమె తయారు చేస్తుంది ఆ అమ్మాయి. అలా తయారు చేస్తూ ఆనందం పొందుతుంది ఆ అమ్మాయి. అంటే ఇది ఒక కథ ఉంది. సరే ఇక మీరు తర్వాత దాని మీద చెప్పండి. సరే సమయం లేదు, ఆల్రెడీ 1 o'clock అయింది, చర్చించవలసిన అవసరం. ఇట్లా కథ చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు, జాతరలో లభించే వస్తువులు ఏంటి, ఇట్లా మొత్తం ఈ ప్రశ్నలు. ఇది 2-3 నిమిషాలు మరి మానసిక సమస్య చేసినాక రెండో రోజు చెప్పినా కదా, మళ్ళీ ఆ కథను మొదటి రోజు చెప్పిన కథను రెండో రోజు విద్యార్థులచే చెప్పించాలి. ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పాలి. ఇది 30 minutes ఇట్లా ఉంటుంది. మీ ప్రాంతంలో జరిగే జాతరలు అంటే ఆ కథకు సంబంధించిన అంశాలను చెప్పించాలి. సరే ఇక క్విజ్, కథలో ఎన్ని దృక్కోణాల్లో రూపొందించబడినవి, కథల కోసం ఎన్ని రోజులు కేటాయించబడినవి, ఇవి క్వశ్చన్స్. సరే ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ అనేవి జస్ట్ అదే క్విజ్ 2 ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైనా సమయం 1 o'clock అయింది సార్. ఇప్పుడు లంచ్ బ్రేక్. ఈ లంచ్ బ్రేక్ తర్వాత యాక్టివిటీస్ అనేవి మా దాంట్లో ఇప్పుడు చెప్పించిన యాక్టివిటీస్ ఇంకా చాలా యాక్టివిటీస్ అవి ఉన్నాయి. సరే నేనైతే నా చదువుకు సంబంధించిన యాక్టివిటీసే నేను చేపిస్తాను. చదువులనే చెప్పడంలోనే ఎలాంటి యాక్టివిటీస్ 100 కొద్ది యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చేయించడానికే సమయం లేదు ఫస్ట్. సరే ఇంకా కొన్ని ఏమో జనరల్గా మనకు మానసికంగా సంసిద్ధ కావడానికి ఈ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉపయోగపడతాయి. వాటితో పాటు వీటిని మిళితం చేయడం మనం
చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో కూడా ఉంది. అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ ఫ్యాకల్టీ, మరి ప్రైమరీ అని హై స్కూల్ అంటే ఉపాధ్యాయులకు ఒక గౌరవప్రదంగా మరి వచ్చే రోజు రావాలి, గౌరవప్రదంగా శాలరీస్ ఉండాలి. ఏదైనా ఇప్పుడు ఎందుకు పోతున్నారు సార్ బీటెక్ లేకపోతే అన్నిటికీ కూడా ఒక శాలరీ ఉంటుంది, ఒక డబ్బు ఉంటుంది, కొద్దిగా ఒక గౌరవం ఉంటుంది. నువ్వు బీటెక్ చేసిన వారా, ఆన్లైనా, సాఫ్ట్వేరా, అది అంటే దాన్ని బట్టి గౌరవం ఉంటుందనే చెప్పి వాళ్ళు పోతున్నారు. మరి అలాంటి మంచి ఫ్యాకల్టీ ఫౌండేషన్ లెవెల్లో రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నాకు కోఆపరేట్ చేసిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మన ఆత్మీయుడు చెప్పినటువంటి ఈ జాయ్ఫుల్ లెర్నింగ్లో మైండ్ఫుల్నెస్, స్టోరీ టెల్లింగ్ చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ చెప్పడం ఒక వంతు అయితే ఏ విధంగా వీటిని అవలంబిస్తూ ఆటపాటతో చేయించాలని చెప్పేసి మధ్యాహ్నం కూడా మన కృత్యాలు ఉంటాయి. ఆ కృత్యాలు చక్కగా చేస్తున్నాం. ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని ఈ టైంలో వచ్చేసి మళ్ళీ కృత్యాలు చెప్తున్నాం. ఓకే సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.